Hello everyone, this is Satyakala. Welcome to my channel Satya Rakesh @V. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరొక జర్నీ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. ఇట్ ఈజ్ గోకర్ణ, దండేలి అండ్ మురుదేశ్వర్ ట్రిప్. ఈ ట్రిప్ మేమైతే ఇన్స్టాగ్రామ్లో వీకెండ్ ఆరి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. చాలా బాగుంది మాకైతే ఇది. ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం 2 nights 3 days. మాకు వచ్చేసి ఇది పర్ హెడ్ 5,999 అయితే కలెక్ట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ అడ్వాన్స్ కింద ఒక 2,000 అయితే పేమెంట్ చేయించుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ పేమెంట్ అయితే క్లియర్ చేయించేసేసుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అలాగా ఏ ప్లేసెస్ నుంచి అయినా సరే ఈ ట్రిప్ కావాలి అనుకుని బుక్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ హుబ్లీ స్టేషన్లో అయితే అక్కడ అందరినీ గ్యాదర్ చేసేసి వాళ్ళందరికీ కూడా సేమ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సేమ్ ఒక బస్లో అన్నీ మనకి ప్లేసెస్ అన్నీ కూడా ఆ బస్లోనే మనకు అన్నీ చూపిస్తూనే ఉంటారు. ఇలాగ అన్నోన్ పర్సన్స్ తోటి మనం జర్నీ చేయడం అంటే అంత ఈజీగా అయితే ఉండదు. కానీ ఇలా చేయడం వల్ల అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. అందరూ అన్నోన్ పర్సన్స్, ఒకరికొకరికైతే సంబంధం ఉండదు. అంటే ఇలాగా అనుకొని బుక్ చేసుకున్న వాళ్ళైతే కనుక వాళ్ళు తెలిసే ఉంటుంటారు కదా. ఇలాగ వేరే వాళ్ళైతే తెలియదు అలా ఉంటారు కదా. అలా అన్నోన్ పర్సన్స్ వాళ్ళ ద్వారా అయితే వెళ్ళాం కాబట్టి అలా మింగిల్ అవడం అయితే చాలా ఈజీగా ఉండి ప్లస్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత హుబ్లీలో దిగేసాము. హుబ్లీలో దిగిన తర్వాత కొంచెం ఒక 1 hour 1.5 hour అలా జర్నీ చేసిన తర్వాత నన్ను ఫస్ట్ విభూతి వాటర్ ఫాల్స్ అయితే చూపించారు మాకు. తర్వాత ఇది వచ్చేసి మనతో పాటు ఒక ఆర్గనైజర్ అయితే ఉంటారు. మనకి టోటల్ ట్రిప్ మొత్తం కూడా అయిపోయేంత వరకు మనల్ని మళ్ళీ ట్రైన్ ఎక్కించేంత వరకు కూడా ఆర్గనైజర్ అయితే మనతోనే ఉంటారు. మనకి ఎక్కడ ఏమి ఇబ్బంది అయినా కానీ మనము ఆర్గనైజర్తో అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా డిస్కంఫర్ట్ ఉన్నా లేదంటే మనకి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మన కంఫర్ట్ని బట్టి వాళ్ళు కూడా మూవ్ అని అయితే ఉంటుంది. ఫైనల్లీ విభూతి వాటర్ ఫాల్స్కి అయితే ఒక 2 hours జర్నీ తర్వాత హుబ్లీ స్టేషన్ నుంచి ఒక 2 hours or 1.5 hour జర్నీ తర్వాత అయితే మనం విభూతి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాము. మనకి మళ్ళీ ఎంట్రన్స్ అంటే ఫాల్స్ ఎంట్రన్స్ నుంచి ఒక 20 to ½ hour వాక్ అయితే ఉంటుంది. మనం ఒక ½ hour అలాగా టైం అయితే పడుతుంది మళ్ళీ అక్కడ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. మళ్ళీ అలానే రిటర్న్ కూడా ఒక 20 to 30 minutes టైం అయితే పడుతుంది. ఫైనల్లీ మనమైతే విభూతి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు ఎంత బాగుందంటే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అసలు అన్ని టెన్షన్స్ని అన్నిటినీ వదిలేసి ఎంత హ్యాపీగా ఆ నేచర్లో ఎంజాయ్ చేసామంటే చాలా రిఫ్రెష్మెంట్గా అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. మాకైతే పర్సనల్గా అయితే చాలా ఇష్టము. ఇంకా విషయానికి వచ్చేస్తే విభూతి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్ అని అర్థం. ఇందులోని వాటర్ మనకి యానా సమీపంలోని ఆ యొక్క సున్నపు రాళ్ళని దాటుకొని వస్తాయంట. అందుకని మనకు ఆ ఫాల్స్కి వాటర్ ఫాల్స్కి విభూతి వాటర్ ఫాల్స్ అనే నేమ్ అయితే వచ్చిందంట. తర్వాత దీనికి నాకు ఇది గూగుల్ చేసి చెప్తుంది నేను కూడా మీకు. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసు అనేది అంటే ఇలాగా విభూతి వాటర్ ఫాల్స్ అంటే ఇలాగా లైమ్ స్టోన్స్లో నుంచి వాటర్ వస్తాయని ఎంతమంది తెలుసు అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. తర్వాత దీనికి ప్రిఫరబుల్ మంత్స్ అయితే అక్టోబర్ to ఫిబ్రవరి వరకు అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఓకేగా ఉంది అంతే. తర్వాత ఇక్కడ వచ్చేసి చేంజింగ్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి. తర్వాత ఇక్కడ ఇది విభూతి వాటర్ ఫాల్స్ చూసుకొని అయితే తర్వాత బోటింగ్ అయితే వచ్చేసాము. అది వచ్చేసి నమ్మ శరావతి రివర్ నేమ్ అది. తర్వాత మనకి ఇది బోటింగ్ అయితే 1 hour అలా అయితే ఉంటుంది ఆ రివర్ మీద. మాకైతే చాలా బాగా అనిపించింది ఆ రివర్. అసలు వాటర్ ఫ్లోయింగ్ అన్ని బోట్స్ కానీ మనకి కేరళలో బోటింగ్ అయితే ఎలా ఉంటుంది అంటే డిజైన్స్ బోట్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ బోట్స్ బోటింగ్ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఫోటోషూట్స్ ఎలా అయితే బాగుంటుందో సేమ్ కేరళలో అయితే ఎలా అయితే బోటింగ్ కానీ ఫోటోషూట్స్ కానీ ఎలా అయితే జరుగుతాయో అలానే ఇక్కడ కూడా మనకి గోకర్ణలో కూడా ఈ శరావతి రివర్ మీద అయితే ఇలాగ మంచిగా బోటింగ్ అయితే చాలా బాగుంది. మేమైతే దీన్ని కూడా
కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. తర్వాత ఇది మెయిన్ వచ్చేసి జాగ్ ఫాల్స్ అండ్ జల విద్యుత్ శక్తిని అయితే అంటే ఎలక్ట్రిసిటీని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది కర్ణాటక ప్రభుత్వం 1964లో లింగన్నమక్కి అని రిజర్వాయర్ అయితే ఇది ఎస్టాబ్లిష్ చేసింది అక్కడ. తర్వాత ఆ యొక్క రిజర్వాయర్ లెంత్ వచ్చేసి 2.74 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి ఆ రిజర్వాయర్ ఐడియా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. తర్వాత పురాణాల ప్రకారం అయితే శ్రీరాముడు తన భార్య కోసం సీతాదేవి కోసం తనకి సీతాదేవికి దాహం వేస్తుందని తన యొక్క విల్లుతో నేలపైన కాల్పులు అయితే జరిపాడంట. అప్పుడు ఈ రివర్ అయితే ఫామ్ అయింది అని అయితే గూగుల్ చెప్తుంది. మరి ఇది నిజమో కాదా అనేది నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈ శరావతి నది తీర్థహల్కి తాలూకాలోని అంబుతీర్థ అనే ప్రదేశంలో నుంచి అయితే ఉద్భవించింది ఈ యొక్క రివర్ శరావతి నది అనేది. మనకైతే చాలా బాగుంది అక్కడ వ్యూ కానీ. తర్వాత మేము సన్సెట్ టైంలో అయితే వెళ్ళాము. అక్కడ చూడండి ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో. తర్వాత ఫోటోషూట్స్ అయితే నెంబర్ ఆఫ్ ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. అటు సైడ్ ఒక సైడ్ సన్సెట్, ఒక సైడ్ ఇలా రివర్, అసలుకి అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. ఒకసారి చూడండి మీరు కూడా క్లియర్గా ఎంత బాగున్నాయో వాటర్ అయితే. అసలు అక్కడ అలా నేచర్, అలా మంచిగా బోట్స్ చాలా బాగుంది. అలాగా కోకోనట్ ట్రీస్ అయితే అలా చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ బోటింగ్కి మనకి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు వీకెండ్ యారీ వాళ్ళైతే మనకి ఇదైతే ఏం ప్రొవైడ్ చేయరు. ఇది మనం పర్సనల్గా మళ్ళీ బోటింగ్ ఇంట్రెస్ట్ తోటి మనం మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇది వచ్చేసి పర్ హెడ్ 300 అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇది మొత్తం వచ్చేసి కూడా డే 1 ట్రిప్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఆ రోజు ఏం చూపించారు అంటే విభూతి వాటర్ ఫాల్స్ అను, నెక్స్ట్ ఇది బోటింగ్ అనమాట, రివర్ బోటింగ్ ఒకటి. ఈ రెండు అయితే చూపించారు. తర్వాత మురుదేశ్వర్ టెంపుల్ కూడా చూపించారు. నేను అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. ఇలా ట్రిప్ అయితే కనుక చాలా బాగా అయితే జరిగింది మాకు డే 1 అయితే. నెక్స్ట్ డే 2 ఎక్కడికెక్కడికి ఏ ప్లేసెస్ కవర్ చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. తర్వాత ఇలా ఫ్యామిలీలో వెళ్ళినా కానీ అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇలాగా అన్నోన్ పర్సన్స్తో వెళ్ళినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అయితే మేము ఎంజాయ్ అయితే చేసాము. అంటే ఇవి రెండు అయితే మంచిగా ఎంజాయ్ చేయాలనేది అయితే నా వర్షన్ ఉంటుంది. అచ్చం ఫ్యామిలీస్తోనే కాకుండా, అచ్చం ఫ్రెండ్స్తో కాకుండా, ఇలాగ అన్నోన్ పర్సన్స్తో కూడా చేస్తూ ఇలా జర్నీ చేస్తూ ఉంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసేసుకుంటా, అలా హ్యాపీగా ఆ ట్రిప్కి వెళ్ళినందుకు ఎలా అయితే ఎంజాయ్ చేయాలో అలాగ అన్ని విధాలు అయితే మనం ఎంజాయ్ చేస్తామని అయితే పక్కా అయితే చెప్పచ్చు. మనకి తర్వాత టైం ప్రకారం మనకి టిఫిన్, లంచ్, డిన్నర్ మనకి టైం ప్రకారం అంటే ఒక 1 అవర్ అటు ఇటుగా వాళ్ళైతే టిఫిన్స్ దగ్గర కానీ హోటల్స్ దగ్గర అయితే మనకి హోటల్స్ దగ్గర అయితే బస్ ఆపేసి మనల్ని టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మనకైతే అవైతే మనమే పే చేసుకోవాలి ఒక 1 డే అయితే. నెక్స్ట్ డే అయితే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు రిసార్ట్లో. నెక్స్ట్ మేము ఏ రిసార్ట్లో ఉన్నాము ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అది డే 3 వ్లాగ్లో వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా డే 1 వ్లాగే ఇది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు లాస్ట్ వరకు మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @VE. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. డే 2 వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.